నా తరపు నుంచి లోకేష్ గారికి చాలా చాలా అంటే ఆ ధన్యవాదాలు కూడా సరిపోవేమో, ఆయనకి చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం, అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. నారా లోకేష్ గారిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అసలు ఆయన ఇంత ఇదిగా చేయడం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. వేరే వాళ్ళైతే ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫోటో ఇస్తారేమో తెలియదు, కానీ ఒక ఫ్రెండ్ లా మాట్లాడి తన లైఫ్ లో జరిగిన విషయాలని చెప్పి ఎంత మోటివేట్ చేశారంటే అంత మోటివేట్ చేసి. ఫస్ట్ టైం నేను అసలు సీఎం ని ఎప్పుడు టీవీలో ఫోన్లలో చూడడం తప్ప బయట ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూసాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను. చాలా హ్యాపీగా ఉంది. నేను నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే దీన్ని కండక్ట్ చేయడం చాలా బాగుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుద్ది అందరికి. నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ పిల్లలు పీక్ దాకా గౌరవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మేము అసలు అనుకోనే లేదు ఇక్కడికి వస్తామని. ఈ మాక్ అసెంబ్లీలో నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో వచ్చి కూర్చున్నావంటే ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మేము గవర్నమెంట్ పిల్లలు అందరూ తక్కువగా చూస్తారు, కానీ నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ పిల్లలు పీక్స్ దాకా గౌరవాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. మేము అసలు అనుకోనే లేదు ఇక్కడికి వస్తామని. అనుకోని సంఘటనల్లో సార్ నారా లోకేష్ గారు ఈ స్కీమ్ని పెట్టి చాలా మంచి పని చేశారు. అంటే మాకు కూడా గుర్తింపు, అసెంబ్లీ ఎలా ఉంటుందో కూడా తెలియదు అసలు మాకు. నారా లోకేష్ గారు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత మేము వచ్చి పార్టిసిపేట్ చేసి అసెంబ్లీని చూసిన తర్వాత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. పొలిటీషియన్ అంటే అదొక బాధ్యత. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే ప్రజా సేవ చేయాలి అనేది ఇక్కడ మీరు వచ్చే కింద స్పష్టంగా తెలిసిందంటే జీవో పాస్ చేయడం, వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం, లేదా దానికి మళ్ళీ జవాబుదారీగా జవాబు చెప్పడం, ఇవన్నీ మీకు అర్థమైందా? అంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు. చాలా అంటే అర్థం కాదు, దానికంటే ఇంకా పెద్ద పదం వాడితే కూడా తప్పులేదు, అంత ఎక్స్పీరియన్స్ అయింది. నా తరపు నుంచి లోకేష్ గారికి చాలా చాలా అంటే ఆ ధన్యవాదాలు కూడా సరిపోవేమో, ఆయనకి చాలా ధన్యవాదాలు. అంటే ఆ రోల్ పోషించో ఈ రోజున ఎలా అనిపిస్తుంది? ఈ మాక్ అసెంబ్లీ మీరందరూ కలిసి ఇంతమంది 175 నియోజకవర్గాల నుంచి వచ్చి ప్రత్యక్షంగా మీరు చూడటం ఎలా అనిపిస్తుంది? ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా స్కూల్ లెవెల్ నుంచి మండల లెవెల్కి వచ్చి, మండల లెవెల్ నుంచి నియోజకవర్గ లెవెల్కి వచ్చి, అక్కడి నుంచి మేము ఈ అసెంబ్లీకి రావడం జరిగింది. ఇక్కడికి రావడం అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంతమందిలో ఇక్కడ వరకు రావడం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. తర్వాత ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ర్యాండమ్గా కొంతమందిని తీశారు. ర్యాండమ్గా మినిస్టర్స్ కోసం తీసినప్పుడు నా పేరు రావడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది. అదే 175 మందిలో ర్యాండమ్గా తీసినప్పుడు నా పేరు రావడం నాకు చాలా అదృష్టం అనిపించింది. తర్వాత మినిస్టర్ కింద చెప్తున్నప్పుడు సీఎం కింద చేస్తామని అడిగారు. చేయనని చెప్పి డిప్యూటీ సీఎం కింద చేస్తానని మేడంకి అయితే చెప్పాను. నేను ఎందుకు అంత ఇష్టం డిప్యూటీ సీఎం అంటే పవన్ గారి రోల్ కాదు మేడం అని మేడంకి నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ఆయన ఒక హీరోగా కాదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడిగా ఈ రోజున ఆయన ఒక గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన నిర్వహిస్తున్న విధులు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు కానీ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ కట్గా అర్థమైనాయి. అసలు ఒక పొలిటీషియన్ ఏం చేస్తాడు, ఏంటి పొలిటీషియన్ బాధ్యతలు ఏముంటాయి, మళ్ళీ దానికి జవాబుదారీతనం ఎలా ఉంటుంది, వాళ్ళు అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎలా ఉంటుంది అనేది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి రూలింగ్ పార్టీ వాళ్ళు జవాబు చేస్తారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలాంటివి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సేకరించి ప్రశ్నలు అడుగుతారు. దానికి మన రూలింగ్ పార్టీ వాళ్ళు జవాబు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారిది పంచాయతీ రాజ్ కాబట్టి ఆయనకి గర్భిణీ స్త్రీల గురించి మమ్మల్ని క్వశ్చన్ చేశారు. దానికి నేను ఆన్సర్ చెప్పి ఆయన మ్యాచ్ చేయలేకపోయినా ఏదో నాకు వచ్చినట్టు ఆయన రోల్ని పోషించాను. నేను ఇంతమందిలో నువ్వు సెలెక్ట్ అవ్వడం, నువ్వు అసలు ఏ జిల్లా నుంచి వచ్చావు, ఏంటి, నువ్వు ఏం చదువుతున్నావు, ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి నువ్వు లోకేష్ గారికి ఏం చెప్పగలవు? నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాది విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. నేను నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆయన దీన్ని కండక్ట్ చేయడం చాలా బాగుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుద్ది అందరికీ. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని ఎవరికి తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఎకేషన్కి ఎస్ఏ, క్విజ్ వంటివి ఎన్నో కండక్ట్ చేస్తారు. వారి స్కిల్ని ఇంప్రూవ్ చేస్తారు. స్పోర్ట్స్లో కూడా ముందుండి మన గవర్నమెంట్ స్కూలే. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ బెటర్ దెన్ ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్ వల్ల ఇప్పుడు అతను కండక్ట్ చేయడం వల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇదొక 175 మంది ఇదొక రోల్ తీసుకొని ఇక్కడ ఆ రోల్ని పోషించారు. సో పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం అంటున్నావు, ఆయన మేనరిజం ఏమైనా చూపిస్తావా? ఎలా చూపిస్తాను? మాక్ అసెంబ్లీలో నువ్వు కూడా పార్టిసిపేట్ అవ్వడం, ఇన్ని లక్షల మంది విద్యార్థులు నీకు అవకాశం ఉండటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంత మంది ఉన్నారంటే ఈ స్టేట్ లో చాలా మంది ఉన్నారు. అంత మందిలో నేను ఒక్కడిగా సెలెక్ట్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీ. అసలు ఎలా తీసుకున్నారంటే స్కూల్ లెవెల్ తీసుకున్నారు, నెక్స్ట్ మండల్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ నుంచి కాన్స్టిట్యూషన్ లెవెల్ తీసుకున్నారు. అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళని అమరావతికి పంపిస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లే చేశారు. ఇక్కడికి వచ్చాక అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందనేసి. వాళ్ళు అకామిడేషన్
ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఫుడ్ దాకా ఎంత బాగా చూసుకున్నారు అంటే అంత బాగా చూసుకున్నారు. ఇంటిలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండదు తెలుసు, చాలా బాగా చూసుకున్నారు. నెక్స్ట్ డెమో అసెంబ్లీ, రియల్ అసెంబ్లీ చూపించి మాలో అవగాహన తెప్పించారంటే అసలు అసెంబ్లీ అంటే ఇలా ఉంటుందా అన్న ఫీల్ వచ్చింది. డెమో అసెంబ్లీలో మేము ఒక మెంబర్గా పార్టిసిపేట్ అయ్యి టీవీలో లైవ్ టెలికాస్ట్ అవ్వడం మా లైఫ్లో అనుకోలేదు. నిజంగా ఎమ్మెల్యే రోల్ ఇచ్చి అంత పెద్ద సీట్లో కూర్చోబెట్టారంటే చాలా గ్రేట్. మనం అనుకుంటుంటాం అరే కార్లు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఎంత దర్పం అది అనుకుంటాం, కానీ వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల గురించి ఎలా పోరాడతారు, ఎలా సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఇవన్నీ మీకు ఒక అవగాహన వచ్చింది. మనం అనుకుంటాము ఒక సీఎం కానీ ఒక గవర్నర్ కానీ అయితే వాళ్ళకి చాలా అంటే చాలా లగ్జరీ లైఫ్ ఉంటుందనేసి, కానీ సీరియస్గా చెప్తున్నా వాళ్ళ జాబ్ ఎంత అంతే పెద్దగా ఉంటుందో వాళ్ళ డ్యూటీస్ కూడా అంత రిస్క్లో ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. వాళ్ళు ఒక్క నిమిషం లేట్ చేసా కూడా వాళ్ళకి ప్రజలకి ఎన్నో డ్యామేజ్ జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నారు. ఎంత షార్ప్గా చేస్తున్నారంటే అంత షార్ప్గా చేస్తున్నారు. అసెంబ్లీ నిర్వహణ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి జీతపత్యాలు కానీ మనం కట్టేటువంటి పన్నుల ద్వారా వాళ్ళకి ఈ రోజున మనం పే చేస్తాం. సో అంతే ఇదిగా అంతే రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ప్రజల కోసం సేవ చేయడం, దాన్ని మళ్ళీ ప్రశ్నించడం, ఇవన్నీ అంటే గతంలో చూస్తే అసెంబ్లీ అందరితో చూడాలా లేకపోతే చూడగలమా అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు నారా లోకేష్ గారిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అసలు ఆయన ఇంత ఇదిగా చేయడం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. వేరే వాళ్ళైతే ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫోటో ఇస్తారేమో తెలియదు, కానీ ఒక ఫ్రెండ్లా మాట్లాడి తన లైఫ్లో జరిగిన విషయాలని చెప్పి ఎంత మోటివేట్ చేశారంటే అంత మోటివేట్ చేసి ఆఖరికి ఫోటో కూడా ఇచ్చారు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అసలు నమ్మలేకపోతున్నాం, అసలు మేము ఇంత దూరం వచ్చామా, ఇంత మాట్లాడామా అంటే చాలా బాగా చేస్తున్నారు. చాలా ఎక్సైటెడ్గా ఉంది సార్. ఇంత మందిలో నాకు ఆపర్చునిటీ వచ్చింది చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీ తరఫున. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంత దూరం వచ్చాను నేను. ఫస్ట్ టైం నేను అసలు సీఎంని ఎప్పుడు టీవీలో ఫోన్లలో చూడడం తప్ప బయట ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూసాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను. చాలా హ్యాపీగా ఉంది. 4 days జర్నీ. అసెంబ్లీలో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు, ఏంటి ఏ రోల్ చేసావు, అంటే ఇక్కడ వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది మీకు అర్థమైందా? అసలు నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేశాను సార్. అంటే రోడ్డు భద్రత గురించి వాటి గురించి నేను రోల్ చేశాను సార్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద రోల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రోల్ ఇచ్చారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ సార్. లోకేష్ గారు ఏదో అసెంబ్లీ చూస్తానని విద్యార్థులు అడిగారండి అంటే కాదు వాళ్ళకి అసెంబ్లీ గురించి తెలియాలని చెప్పి మీకు ఇలా ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించి మీలో ఈ అవేర్నెస్ అంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ కానీ లేకపోతే ఆయన ఇది కానీ ఎలా అనిపిస్తుంది? ఒక యువ నాయకుడిగా ఆయన పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? అసెంబ్లీకి నార్మల్గా మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, స్పీకర్ వీళ్ళే వెళ్తారు. బట్ బయట అసలు ఎవరికి ఆపర్చునిటీ ఉండదు. అలాంటిది స్టూడెంట్స్ ఇంకా మాకు 15 years 14 years అలాంటి మాకు ఆపర్చునిటీ ఇచ్చారంటే సార్ చాలా గ్రేట్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హెచ్ఆర్డి సార్. మీరంతా వచ్చారు, అసెంబ్లీలో పార్టిసిపేట్ చేశారు. ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక మినిస్టర్ కానీ అతని బాధ్యతలు ఏంటి, అతను ఎలా జవాబుదారీతనంగా ఉంటాడు, ఒక అవగాహన వచ్చిందా మీకు ఈ రోజు మాక్ అసెంబ్లీ? అవును సార్, ఈరోజు ఈ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం వల్ల మాలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులకి అయితే ఒక అసెంబ్లీ ఎలా జరుగుతుంది, ఒక స్పీకర్ని ఎలా ఎన్నుకుంటారు, ఒక స్పీకర్ చేయాల్సిన బాధ్యతలు ఏంటి, ఒక ఎమ్మెల్యే ఎలా చేయాలి, ఒక ప్రభుత్వం ఎలాగ ప్రజలకి జవాబుదారీధనంగా ఉండాలనేసి విద్యార్థులకు చాలా బాగా అర్థమైంది సార్. గవర్నమెంట్ ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా కండక్ట్ చేయాలనేసి ఆశిస్తున్నాను. సో లోకేష్ గారు మీరు అడగంగానే ఇంత మంచి అవకాశం కల్పించడం, ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న పనితీరు కానీ మీకేమనిపిస్తుంది? అసలు మేము లోకేష్ గారిని అడగలేదు సార్. లోకేష్ గారికి కింద సంవత్సరం జరిగిన కాన్స్టిట్యూషన్ డే ఇదే రోజున అతని మైండ్లో థాట్ వచ్చింది. ఈ థాట్ అయితే మొత్తం మన స్టేట్లో నేషనల్స్లో కూడా పెట్టిన చాలా గుడ్ న్యూస్ సార్. దీనివల్ల అతను చేసిన ఈ థాట్ అనేది మాలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇలాంటి పెద్ద పెద్ద డిగ్నిటరీస్ ముందుకు వచ్చి ఫొటోస్ తీసుకోవడం, ఒక అసెంబ్లీకి వచ్చి ఫ్రీగా అది కూడా గవర్నమెంట్ ₹1 మమ్మల్ని ఖర్చు పెట్టకుండా చేయడం చాలా బాగుంది సార్. మరి నువ్వు కూడా బాగా పోవడం ఇందులో అసెంబ్లీ చూడడం నువ్వు హ్యాపీయా? చాలా సంతోషం. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేనైతే మా విజయనగరం జిల్లా గైపితనగరం నేటివ్ అయితే పక్కన నెల్లిమర్ల సార్. గైపితనగరం నియోజకవర్గం మా ఎమ్మెల్యే సార్ కొండపల్లి శ్రీనివాస్ సార్ గారు కూడా మినిస్టర్, చిన్న పరిశ్రమలు మినిస్టర్ అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. అతని తరపు ఇక్కడ రిప్రజెంట్ చేయడం అది చాలా హ్యాపీగా అనిపించింది సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.